అంత వర్స్ట్ ఉండే. నేను ఒక సినిమా అని వర్స్ట్ అని నేను ఎప్పుడు అన్నాను, ఎందుకంటే సినిమా అనేది చాలా మంది పడే కష్టం. ఆ 3 నెలలు కానీ 6 నెలలు కానీ 1 ఇయర్ కానీ చాలా మంది పడే కష్టం అది. ఆ కష్టాన్ని సింపుల్గా ఒక మాటలో నేను చెప్పలేను, బట్ చెప్తున్నాను అంటే ఎంత బాధతో చెప్తున్నానో మీరు కూడా అర్థం చేసుకోండి. సాయి కుమార్ గారు, మీరంత లెజెండరీ స్టేటస్ ఉన్న యాక్టర్ మీరు. ఐ ఐ ఐ విష్ దిస్ రీచెస్ యూ. కొంచెం గైడెన్స్, కొంచెం మెంటర్షిప్. ఆది గారి దగ్గర టాలెంట్ ఉంది, డాన్స్ ఉంది, యాక్టింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి అన్న. మేము ప్రేమ కావాలి చూసాం, లవ్లీ చూసాం, ఇంకా ఆయన సినిమాలు చాలానే చూసాము. బట్ ఏంది అంటే ఇంకా మంచి స్క్రిప్ట్స్ అన్న. న్యూ జనరేషన్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు, న్యూ జనరేషన్ స్క్రీన్ ప్లే రైటర్స్ చాలా మంది ఉన్నారు, డైలాగ్ రైటర్స్ చాలా మంది ఉన్నారు. కొంచెం వర్కౌట్ చేసి కొంచెం మంచి స్క్రిప్ట్తో మా ముందుకు రండి. మేము మళ్ళీ చూస్తాం సినిమా. మేము తీసివాడేమో ఆది గారి సినిమా ఏం చూస్తాం లేదు, మేము సినిమా అభిమానులం. సినిమా బాగున్నా బాగాలేకపోయినా ఎందుకు బాగాలేదో వెళ్ళి థియేటర్లో చూస్తాం. అలాంటి సినిమా పిచ్చోళ్ళం అన్నా మేము. మీరు మళ్ళీ సినిమా తీయండి, మళ్ళీ మంచి సినిమాతో రండి, మేము మళ్ళీ చూస్తాం. బట్ శంబాలా ఇట్స్ ఎ ఫెయిల్యూర్, ఇట్స్ ఎ టోటల్ ఫెయిల్యూర్, వేస్ట్ ఆఫ్ టైం అన్న. నేను ఒకటే చెప్తా, కంటెంటా, యాక్టింగా, స్టోరీయా, స్క్రీన్ ప్లేయా అంటే నేను యాక్టింగ్ ఉందని చెప్తా. ఆది గారు ఖచ్చితంగా 100% ఎఫర్ట్స్ పెట్టి యాక్టింగ్ చేశారు. కానీ సినిమాలో స్టోరీ అనేది ఉండాలి, కాన్సెప్ట్ ఉండాలి, గ్రిప్పింగ్గా ఉండాలి స్క్రీన్ ప్లే. అప్పుడే యాక్టింగ్ మనకి తగులుతుంది, ఆ బీజిఎం అనేది మనకు కనెక్ట్ అవుతుంది, ఆ సాంగ్స్ అనేవి మనం ఫీల్ అవ్వగలుగుతాం. మీకు ఆ స్టోరీయే లేనప్పుడు, స్క్రీన్ ప్లే అంత వీక్గా ఉన్నప్పుడు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేనప్పుడు ఎక్కడ కనెక్ట్ అవుతాము? లిటరల్లీ తల పట్టుకొని కూర్చున్నాము. నేను ఇంకోటి ఎందుకు ఇంత వర్స్ట్గా చెప్తున్నాను అంటే, సినిమా ఒక ఫ్యాంటసీ మైథలాజికల్ థ్రిల్లర్ లేకపోతే హారర్, థ్రిల్లర్ ఆర్ హారర్, అదొకటి ఆర్ పెట్టుకోండి. బట్ ఫ్యాంటసీ మైథలాజికల్ థ్రిల్లర్ ఆర్ హారర్ ఇలాంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు మిథికల్ ఎలిమెంట్స్ వాడారన్న సినిమాలో. మిథికల్ ఎలిమెంట్స్ వాడినప్పుడు ఎలా ఉండాలన్నా, మనం ఇలాంటి సినిమాలు ఇంతకుముందు చాలానే చూసాము. కాంతారా కూడా ఒక మిథికల్ ఎలిమెంట్ ఉన్న సినిమానే, అఖండ కూడా మిథికల్ ఎలిమెంట్స్ ఉన్నదే. అఫ్ కోర్స్ ఇది ఇంత పెద్ద బడ్జెట్ స్కేల్ ఉన్న మూవీ కాదు, బట్ ఉన్న దగ్గరికి ఎంత బ్యూటిఫుల్గా చేయొచ్చు తెలుసా? అలాంటి స్టోరీ ఇది. అలాంటి స్టోరీ ఉన్న సినిమాని స్క్రీన్ ప్లేతో చాలా వీక్గా చేశారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు అంటే, అమ్మవారు, మీరు సినిమాలో అమ్మవారిని పెట్టుకున్నారు, లిటరల్లీ రాజేశ్వరి అమ్మవారిని పెట్టుకున్నప్పుడు ఎలా ఉండాలన్నా, అమ్మవారు విల్ బి హెల్ప్లెస్ ఇన్ ద మూవీ. అమ్మవారు ఒక మానవుడి చుట్టూ, ఒక హీరో చుట్టూ తిరుగుతుంది హెల్ప్ చేయమని. మీకు అక్కడే అర్థం అవ్వాలి. హీరో వెళ్ళి అమ్మవారి చుట్టూ తిరగాల, అమ్మవారు వెళ్ళి హీరో చుట్టూ తిరగాల? నాకు అర్థం కాలేదు అక్కడ. అండ్ యు ఆర్ యూజింగ్ ఎ గోస్ట్, యు ఆర్ యూజింగ్ గాడ్. ఎందుకు యూజ్ చేస్తున్నారు? దేవుడు ఎందుకు వస్తున్నాడు? భూతం ఎందుకు వస్తుంది? మధ్యలో మీరెందుకున్నారు? ఆ ఊర్లో ఆ గుంతలేంటి? పడిన తోకచుక్క ఉల్క చుక్క ఏంటి? సంబంధం లేదు దేనికి కూడా. ఫైన్, ఇట్స్ ఓకే, హ్యాపెండ్ హ్యాస్ హ్యాపెండ్. కానీ మీరు మాత్రం మళ్ళీ ఒక మంచి స్క్రిప్ట్తో మళ్ళీ రావాలని చెప్తున్నారు. అర్చనా అయ్యర్ గారు కూడా చాలా క్యూట్గా ఉన్నారు అమ్మవారి పాత్రలో. బట్ ఏంది అంటే వర్కౌట్ కాలేదు అంతే, టోటల్ అసలు వర్కౌట్ కాలేదు. యాక్టింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. మీ ఏ సినిమా అండి? శంబాల్లానా? నేను అసలు ఆ సినిమా వచ్చిందన్న సంగతే మర్చిపోబోతున్నా. ఎవరు ఏమన్నా అనుకోండి, నాకు సంబంధం లేదు. నేను సినిమా వచ్చిందనే మర్చిపోతా. ఎందుకంటే లిటరల్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా. మీరు సినిమాలో అమ్మవారిని పెట్టుకున్నారండి. అమ్మవారిని పెట్టుకొని మీరు అమ్మవారు హీరో చుట్టూ, జనాల చుట్టూ హెల్ప్ కోసం అని చెప్పి బిచ్చం ఎత్తుకుంటూ తిరుక్కోవడం ఏంటి? నాకు అర్థం కాలేదు ఆ కాన్సెప్ట్. నాకు అసలు లిటరల్లీ ఎక్కలేదు నాకు మైండ్లోకి. లేకపోతే మీరు ఆవిడ అమ్మవారని చెప్పకుండా ఉండాల్సిన సినిమాలో మీరు ఎందుకు చెప్పారు? ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, ఊరి దేవత, ఊర్లో ఉన్న అమ్మవారు అని చెప్పి మీరు మాకు జస్టిఫికేషన్ ఇచ్చారు. మళ్ళీ ఆవిడ ఆది గారికి తప్ప ఎవరికి కనిపించదు సినిమాలో. నేను స్పాయిలర్లు కూడా చెప్తున్నా, ఆది గారికి తప్ప ఎవరికి కనబడరు, వినబడరు. సరే ఫైన్, అక్కడ దేవత కాబట్టి ఓకే, స్పెసిఫిక్ పర్సన్స్ని చూస్ చేసుకుంది ఆవిడ. అందుకని ఆ స్పెసిఫిక్ పర్సన్ చుట్టూ మీరు హెల్ప్ కోసం అని చెప్పి అడుక్కుంటూ తీపిస్తారు అమ్మవారిని. నాకు అర్థం కాలేదు సార్, వద్దు. నేను ఇంకా మాట్లాడుతున్న కొద్దీ నాకు వేరే మాటలన్నీ వస్తాయి. బట్ యా, శంబాలా ఈజ్ ఎ టోటల్ వేస్ట్ ఆఫ్ టైం, ఇట్స్ ఎ ఫెయిల్యూర్. ఆది గారు ప్లీజ్ ఇంకా మంచి స్క్రిప్ట్తో మళ్ళీ రండి. మేము మళ్ళీ చూస్తాం సినిమాలు. మీ సినిమాలు చూడడం ఆపుతామని చెప్పట్లేదు, మళ్ళీ ఖచ్చితంగా వెళ్తాం థియేటర్కి. మంచి స్క్రిప్ట్తో రండి అంతే.